#Ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఉదయ్ శంకర్ 2789 చూడండి, ఉదయ్ శంకర్ జరిగిందేదో జరిగిపోయింది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ చేయించుకునే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. మనం ఎవరి దగ్గర సర్జరీ చేయించుకుంటున్నాము, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వీళ్ళు చెప్తున్న రిజల్ట్స్ మనకి ఇవ్వగలుగుతారా ఇవ్వలేరా అనేది. అంతేకాకుండా ఎవరైనా మీకు అన్ఈవెన్లీ హై డెన్సిటీ హై రిజల్ట్ ప్రామిస్ చేస్తున్నారు అంటే మీరు మళ్ళీ ఒకసారి ఆలోచించాల్సిన పాయింట్ ఏంటి అంటే, మీ స్కాల్ప్లో ఉండే డోనర్ ఏరియా అంతా డిప్లీట్ చేసేసే అవకాశం ఉంది. ఈ స్కాల్ప్లో ఉండే డోనర్ ఏరియా అంతా డిప్లీట్ చేసేస్తే వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, ఫ్యూచర్లో కనుక మీకు మళ్ళీ ఏదైనా బట్టతల ఏరియా వచ్చిందంటే ఇక్కడ నుంచి తీసుకోవడానికి జుట్టు మిగలదు. రెండో ప్రాబ్లం ఏంటి అంటే, ఒకవేళ ప్రాపర్గా జడ్జి చేసి ఎన్ని గ్రాఫ్ట్లు తీయాలి, ఎంత డిస్టెన్స్లో తీయాలి, ఎటువంటి గ్రాఫ్ట్లు తీస్తే స్కాల్ప్ ఎగ్జిస్టింగ్ హెయిర్కి ప్రాపర్గా లుక్ మెయింటైన్ అవుతుందో అనే విజ్ఞత లేకుండా ఎప్పుడైతే ఎక్స్ట్రాక్షన్ చేసేస్తారో, అలా జరిగిన ప్రతిసారి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మీ స్కాల్ప్ ఎంటీగా కనిపించే అవకాశం ఉంటుంది. సో ఆదిలోనే మనం ముందుగా ఆలోచించి ప్రాపర్ డాక్టర్ని చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది, మీ స్కాల్ప్ ఎంటీగా కనిపిస్తుంది, ఆ స్కాల్ప్ ఏరియాలో ఉన్న హెయిర్ కూడా చిన్నగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అండ్ ఎస్ఎంపీ చేయించుకున్నారు, దానివల్ల కూడా ఉపయోగం లేదు అంటున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో మనం చేయాల్సింది ఏంటి అంటే, వెనకాల ఉన్న డోనర్ ఏరియాలో ఈచ్ స్క్వేర్ సెంటీమీటర్లో ఎన్ని గ్రాఫ్ట్స్ మిగిలి ఉన్నాయి, ఎన్ని గ్రాఫ్ట్స్ రివైవ్ చేయగలుగుతాము, ప్రాపర్ మెడికేషన్ ద్వారా, ప్రాపర్ న్యూట్రియంట్ సపోర్ట్ ద్వారా, ప్రాపర్ స్లీప్ ద్వారా వీటిని మళ్ళీ రివైవ్ చేసుకొని ప్రాపర్గా గ్రో అయ్యేలాగా చేసుకోవచ్చా లేదా అనే నిర్ధారణకు రావాలి. అంతేకాకుండా మీరు ఎస్ఎంపీ ఏదైతే చేయించుకున్నారో ఆ ఎస్ఎంపీ అనేటువంటిది ఒక టెంపరీ ప్రొసీజర్, 1.5 years నుంచి 2 years వరకు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత స్లోగా ఆ పిగ్మెంట్ అనేటువంటిది రాలిపోతూ ఉంటుంది. సో అవసరమైతే మీకు స్కాల్ప్ ఏరియాలో అంటే ఆ డోనర్ ఏరియాలో మళ్ళీ ఎస్ఎంపీ టచ్అప్ సెషన్స్ చేయవలసి రావచ్చు. సో ఏది ఏమైనా కూడా మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రాపర్గా మీ కండిషన్ని ఇవాల్యుయేట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ మనం కనుక మెడికేషన్ అండ్ ఎస్ఎంపీని కంబైన్ చేసినట్లయితే డెఫినెట్గా మళ్ళీ ఆ ఏరియాలో మీ స్కాల్ప్ని కవర్ చేసుకోవచ్చు. వర్స్ట్ కేస్ సినారియోలో మీకు ఏమి చేసినా కూడా స్కాల్ప్ వెనకాల భాగం చాలా వీక్గా కనిపిస్తుంది అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో బాడీ హెయిర్ తీసుకొని డెఫినెట్గా ఆ ఏరియాలో మళ్ళీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. సో మీరు ఏమి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు.